విఎస్ఎస్డి కాలనీ సీసీ కెమెరాలకు ఇక్కడ ఓపెనింగ్ ముఖ్య అతిథి మన ఎస్హెచ్ఓ మన గోవిందరెడ్డి సార్ గారికి, అలాగే విజయభాస్కర్ గారికి, అలాగే కాలనీవాసులకు, ఇక్కడ వచ్చిన పెద్దలకు అందరికీ పేరు కంప్లీట్ అయినందుకు ఈ మన ముఖ్య అతిథిగా మన సారు గోవిందరెడ్డి గారు ఇక్కడికి విచ్చేసి ఈ సీసీ కెమెరాలు ఓపెనింగ్ ఇక్కడికి ఈ కాలనీవాసులు ఎన్నో రోజుల నుంచి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, చిన్న ఈ ప్రాబ్లమ్స్ అవుతున్నాయని మా దృష్టిలో తీసుకొచ్చినందుకు మా మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి గారికి ఈ దృష్టి తీసుకొచ్చినందుకు ఈ సీసీ కెమెరాలు మన సొంత ఖర్చులతోని ఇక్కడ చేయడం జరిగింది. ఇంకా మన నెక్స్ట్ కూడా కనకదుర్గ కాలనీ కొత్త ప్రెసిడెంట్ సార్ అవుతుంది, అది కూడా త్వరలో అది కూడా చేపించి సారు అతను మన సిఐ గారిని మన ఏసీపీ గారు కూడా నేను మాట్లాడినా సార్ కూడా వస్తున్నాడు, అతి త్వరలో అది కూడా పెట్టిస్తామని కోరుకుంటూ ఒక నిమిషం మన సార్ గారు మాట్లాడుతున్నారు. ఒకసారి నెంబర్ జూమ్ చేసారు కెన్ వి సీ అట్లీస్ట్ ఆయన వెహికల్ చూస్తా. ఇంకోటి అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికి కూడా వాయిస్ వస్తుందా? గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికి కూడా. దాంతోపాటు అందరూ హ్యాపీగా జనవందనం చేసుకొని అదే రోజు కెమెరాలు కూడా ఇనాగ్రేట్ చేసుకుంటున్నారు. దీనికి కెమెరాలు ఇనాగ్రేట్ చేసుకున్నందుకు ముందు కాలనీ మనసులను కూడా అభినందిస్తూ, ముఖ్యంగా ఈ కెమెరాలు సొంత ఖర్చుతో ఏర్పాటు చేసినటువంటి మాజీ డిప్యూటీ మేయర్ మరియు స్థానిక కార్పొరేటర్ లక్ష్మి గారిని, వాళ్ళ హస్బెండ్ రవి గారిని, ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్లనే ఈరోజు పదవీ విరమణ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను లక్ష్మి గారికి. ఈరోజు కదా, యా ఈరోజుతోనే. సో కాకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తులు మాత్రం పదవీ విరమణ ఉంటుంది, రాజకీయ నాయకులు మళ్ళీ పోటీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. సో మళ్ళీ పదవులు కోరుకుంటూ, ముఖ్యంగా కెమెరాలు యొక్క ప్రాధాన్యత గుర్తించి కెమెరాలు పెట్టడానికి ముందుకు రావడం అన్నది మంచి శుభపరిణామం. సో కాలనీ మిత్రులందరికీ కూడా అందరికీ తెలుసు, హ్యూమన్ సైకాలజీ. ఒక తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ముందు మనం అటు ఇటు చూస్తారా లేదా అనేది చూసి ఎవరు చూడాలనుకుంటే, అంటే అందరూ చేస్తారని కాదు, తప్పు చేయాలనుకున్న వాళ్ళు కూడా ఆ ఆలోచన ఎవరు చూస్తారంటే కొంచెం ఆలోచిస్తాం మనం. అట్లే ఇలా చేసినాక కూడా దొరుకుతారంటే కూడా భయం ఉంటుంది. కాబట్టి అది ప్రివెంటివ్ మెకానిజానికి కెమెరాలు అనేది ముఖ్య భూమిక వహిస్తవి, తప్పులు చేయకుండా ఉండటానికి. అట్ ద సేమ్ టైం పొరపాటున ఏమైనా తప్పులు జరిగినా కానీ మనం దాటిని కెమెరాల ద్వారా గుర్తించవచ్చు. అట్ ద సేమ్ టైము ఇంటి ముందు గొడవలు కావచ్చు, పంచాయతీ కావచ్చు, రోడ్డు యాక్సిడెంట్లు కావచ్చు, ఏమి జరిగినా కానీ, ఎందుకంటే 190 మంది నేను తప్పు చేయలేదని చెప్పి ప్రయత్నం చేస్తారు, నేను శుద్ధపోసని ఎదురు వ్యక్తి తప్పని చెప్పి ప్రయత్నం చేస్తారు. నీ తరపున తెలిసిన వాళ్ళు నువ్వు మంచివాడని చెప్తారు, అటు తరపున ఇచ్చిన వాళ్ళు వాళ్ళు చెప్పాలని ట్రై చేస్తారు. అదే కెమెరాస్ ఉంటే ఎవరు చెప్పాల్సిన పని లేదు, అబద్ధం ఆడదు, 24 hours రౌండ్ ది క్లాక్ వాచ్ చేస్తూనే ఉంటుంది. అది చూసి మేము ఎవరు తప్పు వాళ్ళ తప్ప, నువ్వే ముందు పోయినా కదా, నువ్వే వెళ్ళుకున్నావు, నువ్వే తిడుతున్నావు కదా అని చెప్పడానికి కూడా మాకు ఈజీ ఉంటుంది, మీకు ఈజీ ఉంటుంది. ఆ విధంగా కూడా కెమెరాలు ఉపయోగపడతాయి. కాబట్టి కెమెరాలు అనేది ఇంకోటి పెట్రోల్ అయినా పోలీసులు మీరున్నా మేమున్నా ఎక్కువ టైము రౌండ్ ది క్లాక్ చూస్తూ ఉండలేము. కెమెరాలు అనేది రౌండ్ ది క్లాక్ చూస్తూనే ఉంటాయి. కాబట్టి కెమెరాలు అనేది ఆ ప్రాధాన్యత మీ అందరూ గుర్తించేందుకు మీ అందరికి మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను.
దాంతో పాటు ఇంకొక విన్నపం ఏంటంటే, ఇప్పుడు బిల్డింగ్ ఉంది, ఒక 50,000 గజం ఉందనుకోండి, ఒక ₹1,00,00,000 పెట్టి కట్టుకుంటే మీరు ఒక 50,000 పెట్టి కెమెరాలు పెట్టుకోవాలని కూడా ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళు కూడా ఎవరైతే కొంచెం ఎఫర్ట్ చేయగల కెపాసిటీ ఉందో మీరందరూ కూడా కెమెరాలు ఎక్కువ అవసరం 3-4 కెమెరాలు ఈ గేట్ ముందు ఈ రోడ్డు మీద ఒకటి, ఆ గేట్ ఎంట్రన్స్ ఒకటి, లోపల ఎవరు వస్తూ ఎవరు పోతున్నారు తెలుసుకోవడానికి. దానివల్ల మనకు కూడా ఇవాళ రేపు చాలా మంది ఊళ్ళో పోతున్నారు, ఆఫీసులో పోతున్నారు. మనకి ఏం జరిగింది అనేది మనం ఎక్కడో ఉండి నా ఇంట్లో దొంగలు పడరేమని పక్కింటిలో ఫోన్ చేసి చూడమని చెప్పేసి ఆ టెన్షన్ పడే వాళ్ళు మొబైల్ చేతిలో ఉంటుంది, చూసుకోవచ్చు. ఎక్కడ ఉండి పిల్లగాళ్ళు స్కూల్ పోయి రాలేదు వచ్చినా తెలుసుకోవడానికి ఒకటి ఫోన్ ఎత్తపోయినా భార్య ఫోన్ ఎత్తపోయినా మళ్ళీ టెన్షన్ పడి అవసరం లేకుండా కెమెరా చేతిలో ఉంటుంది, గుప్పెట్లో ఉంటుంది. ఆ అన్ని టెన్షన్తో మానసికంగా మరి ఆ టెన్షన్తో పోలిస్తే చాలా చిన్న ఖర్చే ఇది. అట్టహాసంగా గృహప్రవేశాన్ని 3 లక్షలు 4 లక్షలు పెట్టి అట్టహాసంగా చేస్తాం. ఒక 2 గంటలు 3 గంటల దానికి ఒక 50,000 పెట్టుకుంటే మనకి ఉన్న రోజులు ప్రశాంతంగా మనశాంతంగా ఉండగలుగుతాం. కాబట్టి అలా ఇండిపెండెంట్ ఎవరైతే ఎఫర్ట్ చేయగలరో వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్గా కెమెరాలు పెట్టుకోవాలని కూడా అందరికి కూడా రిక్వెస్ట్ చేసి సూచిస్తున్నాను. దాంతోపాటు ఒక కాలనీగా కొత్త కాలనీ వెలిచింది, ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇల్లు కట్టుకుంటారు. ఇక్కడ అందరూ కూడా హ్యాపీగా అందరూ కలిసిమెలిసిగా కలిసికట్టుగా రాజకీయాలకిలో మనం నిత్యం రాజకీయాలు చేయకుండా ఎలక్షన్లు ఎప్పుడు రాజకీయం ఎవరైనా పోటీ చేస్తారు, లేక కాలనీ అధ్యక్ష ఎలక్షన్ ఎవరైనా పోటీ చేస్తారు, ఎవరైనా గెలుస్తారు. ఆ తర్వాత ఇక 2 వర్గాలాగా విడిపోయి 2 గ్రూపులాగా విడిపోయి కులాలకి మతాలకి ఇవన్నిటికీ మనం బానిసలు కాకుండా లేదా రాజకీయాల్లో మీరు దాంట్లో పావులు కాకుండా కలిసిమెలిసిగా ఏ చిన్న ఆపద వచ్చినా ఒకరొకరు తోడుగా ఉండి కుటుంబంలా ఉండి హ్యాపీగా కలిసిమెలిసిగా ఉండాలని మరెంతో ముందుకు ఎదగాలని మీ కాలనీ వాళ్ళు డెవలప్ చెందాలని అందరూ హ్యాపీగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.